ఎప్పుడు చేసుకునే దొండకాయ గ్రేవీ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ప్రాసెస్కి వెళ్దాం పదండి. ముందుగా పావు కేజీ దొండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 సైడ్స్ కట్ చేసి పడేయాలి. ఇప్పుడు గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో దొండకాయని ఎలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అందులోకి వేసుకొని 1 స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా పొట్టు తీసుకుని ఎల్లిపాయలను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది 50% మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొంచెం నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ పోపు గింజలను వేసుకొని అది చిటపటలాడిన తర్వాత కలెమాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత మగ్గించుకోవాలి. పైన ఆయిల్ తేలుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పుని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత టీ గ్లాస్ అంతా 2 గ్లాసులు నీళ్ళని వేసుకొని మొత్తం కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను అందులోకి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ గ్రేవీ కర్రీ సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.